వస్తుంది ఇటు సైడ్ వచ్చిన ఫ్రేమ్ కి ఇక్కడ జాయిన్ చేసేస్తాం, అటు సైడ్ ఫ్రేమ్ సూపర్ అండి. అసలు అవుతుంది ఇలా బైక్ సైడ్ నుంచి పెట్టుకుంటే అసలు ఇంకా ఏ ఇష్యూ ఉండదు. ఓకేనండి. ఫ్రెండ్స్, బైక్ యొక్క పొల్యూషన్ తగ్గించి మైలేజ్ పెంచేటటువంటి ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్షన్ వేసిన తర్వాత పొల్యూషన్ రిజల్ట్స్ అయితే నేను రీసెంట్గా ఒక వీడియోలో అయితే చూపించాను. ఆ వీడియోని చూసి ఒక ఆయన అయితే ఆర్డర్ చేసి తను కూడా పొల్యూషన్ చెకప్ అయితే చేశారు. ఆయన నాకు వాట్సాప్లో మెసేజ్ చేసిన తర్వాత ఆడియో మెసేజ్ కూడా పంపారు, వినండి. నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను యూట్యూబ్లో. మాది వెస్ట్ గోదావరి డిస్టిక్ తణుకు మండల్ మండపాక విలేజ్. నేను మీ యాంటీడోట్ వాడిన తర్వాత కంపేర్ చేశాను. నాది పాత సర్టిఫికేట్ ఉన్న బండిలో, అది ఈరోజు కొత్తగా తీర్చాను. రెండింటిని కంపేర్ చేస్తే పాతదేమో ఫెయిల్ అని వచ్చింది, కొత్తదేమో పాస్ అని వచ్చింది. అదే మీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. నాది హోండా షైన్ బైక్ 7 years వాడింది. దానికి మీ కార్బన్ యాంటీడోట్ వేసాక ఇంజిన్ స్మూత్ అయింది, మైలేజ్ ఇంప్రూవ్ అయింది. చాలా యూస్ఫుల్ అయింది అన్న. నాకు థ్యాంక్స్ అన్న. ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్కి సంబంధించి కస్టమర్స్ యొక్క టెస్టిమోనియల్స్ చాలానే నేను అప్లోడ్ చేశాను. మీకు కస్టమర్ టెస్టిమోనీ జెన్యూన్ అనిపించినప్పుడు మాత్రమే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ నందు అయితే సంప్రదించగలరు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ విషయం మీద మాట్లాడదాం. అదేంటంటే మన ప్రసాద్ బైక్ మెకానిక్ వర్క్స్ రాజమండ్రిలో అయితే ఉన్నామన్నమాట. రాజమండ్రిలో ఎందుకు ఉన్నామంటే మన థండర్కి అయితే చైన్ స్పాకెట్స్ వేయించడానికి అయితే వచ్చాము. అయితే మరి ఈ వీడియో థంబ్నైల్కి చైన్ స్పాకెట్లకి సంబంధం ఏంటంటే, చైన్ స్పాకెట్ల వీడియో మనం చేయట్లేదండి, నరహరి బ్రదర్ అయితే చేస్తున్నారు NH మోటోలోన. సో NH మోటో ఛానల్ అయితే ఆ వీడియో ఉంటుంది, నేను కమ్యూనిటీలో షేర్ చేస్తున్నాను, అక్కడ చూద్దరు. కానీ ఇప్పుడైతే నరహరి బ్రదర్ బైక్కి అయితే ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. సో ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తున్నారు అనేది చూద్దాం. సో ఆ ప్రాబ్లమ్ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు కూడా ఈ వీడియోలోనే చూద్దాం రండి. బ్రదర్, మీది కొత్త బైక్ కదా, ఇక్కడికి తీసుకొని వచ్చారు, ఎందుకని తీసుకొని వచ్చారు? హ్యాండిల్ బార్ ఒకటి బెండ్ అయిందంటే మొన్న కింద ఇసుకలో పెట్టినప్పుడు స్టాండ్ కిందకి వెళ్ళి బైక్ పక్కకు పడింది. స్క్రాచెస్ అయితే ఏం పడలేదు. కాకపోతే ఏంటంటే లెఫ్ట్ సైడ్ది హ్యాండిల్ బార్ వైబ్రేషన్ వస్తుంది నడిపేటప్పుడు. అదేంటి అని చెప్పి నేను తీసుకొస్తే హ్యాండిల్ బార్ బెండ్ అని అయితే చూపించారు అనమాట. సో అందుకని హ్యాండిల్ బార్ అంటే ఆల్రెడీ హ్యాండిల్ బార్ అడ్జస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కాకపోతే అది ఎంతవరకు సెట్ అవుతుందో మనకు తెలియదు, 100% సెట్ అవుతుందో లేదు. అక్కడే అలాగే 200 or 300 తీసుకుంటారు. మనకి కొత్తది 460 రూపాయలు అయింది. సరే అని చెప్పి కొత్త హ్యాండిల్ బార్ తీసుకున్నా. సో అది ఫిక్స్ చేయించడానికి వచ్చాను అనమాట నేను. ఓకే, ఇదిగోండి నరహరి బ్రదర్ బండి అయితే మీ అందరూ కూడా తెలుసు కదా, FZX. ఈ బండికి అయితే హ్యాండిల్ వంక అయింది. హ్యాండిల్ వంక అయిందని ఏ విధంగా తెలుస్తుంది? సో టెస్ట్ రైడ్ చేసి వచ్చారు, తర్వాత మనకు చూపించడానికి ఒక టెస్ట్ చేస్తారు, చూడండి. ఓకే గురుగారు, నేనేం చేశాను తెలుసండి, స్ట్రైట్కి పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడ కొలత వేసానండి, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కొలత వేసాను. అలాగనే వేసుకోవచ్చు, అంతే. అది తెలిసిపోతుంది ఇలా చూస్తుంటేనే, ఇది ఇటు వచ్చేసింది అనమాట. ఓకేనండి. ఇప్పుడు హ్యాండిల్ బార్కి ఉండేటటువంటి స్విచ్ గేరు, మిర్రర్స్, క్లచ్ లేవరు, బ్రేక్ లేవరు, అలాగే గ్రిప్స్ ఇవన్నీ కూడా తీసేస్తారనమాట. తీసేసి హ్యాండిల్ని అయితే రిమూవ్ చేస్తున్నారు. ఇదిగోండి కొత్త హ్యాండిల్ బార్ అయితే తీసుకొని వచ్చాము. ఇది ఎంత అండి బ్రదరు? 460 రూపాయలు. ఓకే, డైరెక్ట్ సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అనమాట. వేరే హ్యాండిల్ బార్స్ ఏమైనా ట్రై చేస్తే వైరింగ్ చాలదు, వైరింగ్ అందదు, అందుకని చెప్పేసి డైరెక్ట్ దానికే వేసేద్దాం. ఓకేనా? ఇదిగోండి NH అడ్వెంచర్ బైక్ అయితే హ్యాండిల్ బార్ అయితే మార్చేశారనమాట. ఇది కొత్త హ్యాండిల్ బారు చూసారు కదా. సో కొత్త హ్యాండిల్ బార్ మార్చిన తర్వాత ఈ హ్యాండ్ గ్రిప్స్ ఏవైతే ఉంటాయో అవి పాత హ్యాండిల్ బార్కి కంపెనీ నుంచి డైరెక్ట్ వస్తాయి కాబట్టి అవి గమ్ పెట్టి అయితే వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనం పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని పెట్టాలి. అవి గ్రిప్స్ కనుక తిరిగేసాయంటే మనకు అంత గ్రిప్పింగ్ అయితే ఉండదన్నమాట, ఎస్పెషల్లీ డమ్మీకి. చూడండి, యాక్సలరేషన్ హ్యాండ్ గ్రిప్ పై పెయింట్ కూడా వేయలేదు, అంటే అది తిరుగుతుంది కాబట్టి ఆ విధమైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరుగుద్ది. హ్యాండిల్ బార్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు మీరు? హ్యాండిల్ బార్ నేను సైడ్ శాడిల్ బాక్స్ పెట్టుకోవడానికి అని చెప్పి ఐరన్ ఫ్రేమ్గా తయారు చేస్తాను కదా. ఇది ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి లోపల నుంచి ఇలా పెట్టి అనుకోండి, చిన్న చక్రం వస్తుంది, లోపల తగలకుండా గ్యాస్ వస్తుంది. మనం 2 సైడ్లు పెట్టిన ఫ్రేమ్కి అటాచ్ చేసేసి అనమాట. ఇలా పైనుంచి లాగా వస్తుంది. ఇటు సైడ్ వచ్చిన ఫ్రేమ్కి ఇక్కడ జాయిన్ చేసేస్తాం, అటు సైడ్ ఫ్రేమ్. సూపర్ అండి. అసలు అలాగ అవ్వకపోతే ఏడ్ చేస్తారండి? అలా అవ్వకపోతే బ్యాక్ సైడ్ నుంచి ఇలా పెడతాం. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి హ్యాండిల్ బార్ బాగుంది.
రెండు వెల్డింగ్ చేస్తాం అన్నమాట. అక్కడ కట్ చేసి వెల్డింగ్ చేస్తారా? వెల్డింగ్ చేస్తాము. ఇది మొత్తం మనకి వేస్ట్ కదా. అవునండి. అది నుంచి పెట్టామనుకోండి, ఒకవేళ టైర్ సస్పెన్షన్ ఎక్కువై తగిలినా అది ఇబ్బంది అవుద్ది. ఇలా బైక్ సైడ్ నుంచి పెట్టుకుంటే అసలు ఇంకా ఏ ఇష్యూ ఉండదు. ఓకేనండి. ఇదిగోండి హ్యాండిల్ అయితే బిగించడం జరిగింది, కొత్త హ్యాండిల్. సో ఇప్పుడు వంక ఉన్న హ్యాండిల్ యొక్క క్లిప్పింగ్కి వంక లేని హ్యాండిల్ యొక్క క్లిప్పింగ్కి తేడా చూద్దరు. కానీ చూసారా కదా? ఓకే, అక్కడ పెట్టి స్ట్రైట్గా ఉంది, సరిపోయింది. ఓకే, అందింది. ఇంతకు ముందు అయితే అందలేదన్నమాట, ఇది అటు వెళ్ళిపోయింది, అక్కడికి వచ్చేసేది. ఓకే సార్, మీకు హ్యాండిల్ బిగించారు కదా, ఇలా పైకి ఉంచడం కంఫర్ట్గా ఉందా లేదంటే కిందకు ఉంచడం కంఫర్ట్గా ఉందండి? ఇది లాస్ట్ అంటే దీని ముందర వరకు ఎలా ఉండేదంటే కొంచెం నా వైపుకి ఉండేది కిందకి. రైడింగ్ కంఫర్ట్ ఓకే, కానీ మనం ఎప్పుడైనా ఆఫ్ రోడ్లో వెళ్ళినప్పుడు నుంచి నడుపుతున్నాం కదా, అప్పుడైతే అంత కంఫర్ట్ లేదు. ఇప్పుడు ఇలా పైకి పెట్టడం వల్ల ఏంటంటే ముందర హ్యాండిల్ మన హ్యాండిల్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఇది పైకి ఉండడం వల్ల మనం నుంచి నడిపినా కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది కంపల్సరీగా. ఓకే, సూపర్. ఫ్రెండ్స్, హ్యాండిల్ బార్ వంక అయితే ఏ విధంగా తెలుసుకోవాలి, దాన్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలని చెప్పేసి విషయం గురించి మనం వీడియో చేయడానికి ఎన్హెచ్ బ్రదర్ అయితే ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నాం అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన చైన్స్ పాకెట్ల వీడియో అయితే ఎన్హెచ్ బ్రదర్ ఛానల్లో ఉంటుంది. అతను నాకంటే ముందు అప్లోడ్ చేస్తే లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, లేదంటే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. మీరు మా వీడియోలో మాట్లాడడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్ అండి అసలు. అండ్ మనం చాలా రోజుల తర్వాత కూడా కలిసాం మళ్ళీ. ఆ రైడ్ మనం పెద్ద బయలు వెళ్ళి వచ్చిన తర్వాత నియర్లీ 1 month తర్వాత కలిసినట్టు అన్నాం కదా. చాలా చాలా థ్యాంక్స్. మీరు కూడా వీడియో తీసుకోవడానికి నన్ను ఎలా చేసినందుకు. థ్యాంక్ యూ అండి.